అందరికి టెక్స్ట్ బాక్స్ లో 930613021 అనేది వచ్చింది చూడండి. ఫోన్ పే, గూగుల్ పే రెండు సేమ్ నెంబర్. సార్ మనం ఈ రోజు యాడ్ సెటప్ అనేది మనం తెలుసుకున్నాం. ఈ రోజు రేపు క్లాస్ లో యాడ్ సెటప్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి 3021 ఇక్కడ మనం ఫేస్బుక్ డాష్ బోర్డ్ లోకి వచ్చిన తర్వాత యాడ్ గా మనం యాడ్ చేసుకోండి అంటున్నాం. తీసుకున్న ప్రొఫెషనల్ డాష్ బోర్డు, మెమరీస్, ఈ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చాక యాడ్స్ మేనేజర్ అనేది మనకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ యాడ్స్ మేనేజర్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఈ యాడ్స్ మేనేజర్ లో నేను అదే అంటుంది. నేను ఈ యాడ్స్ మేనేజర్ మీద మనం క్లిక్ చేసుకొని మనం యాడ్స్ సెటప్ ఎలా చేసుకోవాలి, దీని మీద లీన్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే ఒక్కొక్క స్టెప్ ఫామ్ లీడ్ అంటే ఏంటి, మనకు వచ్చే యాడ్స్ రన్ చేసేప్పుడు ఎంత బడ్జెట్ పెట్టి చేసుకోవాలి, ఒకవేళ బిలో అమౌంట్ ఉంటే పేజీకి ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయా? వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. 50 రూపీ కంటే బిలో ఉంటే రిజిస్ట్రేషన్ ప్రాబ్లం, యాడ్ రన్ అవుతుంటే రిజిస్ట్రేషన్ ప్రాబ్లం పడే అవకాశం ఉంటుంది. 0 అమౌంట్తో యాడ్ రన్ చేయొద్దండి, ఆఫ్ చేసుకోండి. తప్పనిసరిగా ఆఫ్ చేయాల్సిందే, ఎందుకంటే పేజీ రిజిస్ట్రేషన్ ప్రాబ్లంలోకి వెళ్తుంది. మినిమం మనం ఒక యాడ్ రన్ చేయాలంటే మినిమం 100 రూపీతో స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎవరి ఇష్టం ఉన్నది. సో మనం బిగినర్స్గా వచ్చాం కాబట్టి స్టార్టింగ్లో మనం 100, 120, 130 రూపీ మాత్రమే పెట్టి, సో ఒకసారి మనం 1 or 2 యాడ్స్ రన్ చేసి దాంట్లో మన ఎక్స్పీరియన్స్ సరే 100 లేదా 150 అమౌంట్ సంథింగ్ అమౌంట్ పెట్టినప్పుడు మనకు ఎంతమందికి రీచ్ అయింది, అందులో మనకి ఎంతమంది లీడ్స్గా వచ్చారు, సో దాన్ని మనం క్లారిటీ తీసుకోవాలి. ఎంతమందికి రీచ్ అవ్వడింది అనేది ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత మనకు వచ్చే లీడ్స్ ఎంతమంది, మన లీస్ట్ ఆఫ్ సిటిఆర్ కాస్ట్ ఆఫ్ లీడ్ ఎంత పడింది అది చెక్ చేసుకోవాలి. మనకు టార్గెట్ ఆడియన్స్ ఇంపార్టెంట్, అలాగే ఏ సర్టన్ ఏరియాలో మనం టార్గెట్ చేస్తున్నాం, ఓన్లీ హైదరాబాద్ చేస్తున్నామా లేదా మిగిలిన ఏరియాల్లో కూడా మనం సెర్చ్ చేస్తున్నామా, నేను ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే చేస్తా లేదా ఓన్లీ ఏపీ మాత్రమే చేస్తా, ఇక్కడ మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాం అన్నప్పుడు డీటెయిల్ టార్గెట్ ఎలా ఇచ్చుకోవాలి. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మనకి లీడ్ కాస్ట్, అటు మనకి చేసే బిజినెస్ బట్టి, టార్గెట్ ఆడియన్స్ని బట్టి, మనం ఎంతమందిని రీచ్ అయినాం దాన్ని బట్టి, వాళ్ళు ఎంతమంది మనకు రెస్పాన్స్ అయ్యాన్ని బట్టి మనకు లీడ్ ఆఫ్ కాస్ట్ పడుతుంది. సో ఒక లీడ్ వచ్చేసి మినిమల్గా నార్మల్గా అందరికి పడుతున్నది 20 రూపీ నుంచి 40 రూపీ మధ్య పడతాయి. ఇది మనం గుడ్ ప్లేస్లో ఉన్నాం అనుకోవాలి. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు తప్ప మిగిలినటువన్నీ 20 లేదా 15 రూపీ కూడా ఎక్కువ పడవచ్చు. మాకైతే 17 రూపీ 18 రూపీ కూడా పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మ్యాక్సిమం 30-35 మధ్య ఎక్కువ పడుతుంది మనకు వచ్చే రీడ్ రెస్పాన్స్ బట్టి. మనం సో మనం ఎంచుకున్న టార్గెట్ ఆడియన్స్ క్లారిటీగా ఎంచుకోవాలి. దీన్ని మన ఈ టార్గెట్ ఆడియన్స్ ని ఎక్కడెక్కడ సర్టన్ ప్లేస్ తీసుకోవాలి, దీన్ని చాట్ జీపీటీ సహాయంతో మనం క్లియర్ కట్గా, బిగినర్స్ కాబట్టి చాట్ జీపీటీ హెల్ప్ బాగా తీసుకోవాలి. చాట్ జీపీటీ ఎటువంటి మిస్టేక్ లేకుండా మనం ప్రాంప్ట్ ఖచ్చితంగా ఇస్తే అది కూడా అంతే క్లారిటీగా మన సబ్జెక్ట్ ఇస్తుంది. ఎక్కడ టార్గెట్ చేయాలి, అక్కడ ఏమేం సబ్జెక్ట్ ఇవ్వాలి అనేది కరెక్ట్గా ఇస్తుంది. సో మనకి యాడ్స్ రన్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఫామ్ ఫిల్అప్ మాత్రం క్లారిటీగా ఉండాలి. ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడే మనం మిస్టేక్ చేయకూడదు.
మిగిలినవి అక్కడక్కడ ఉన్న మనకు రిజిస్ట్రేషన్ ప్రాబ్లం రెడ్ లైన్ ఒకటి చూపిస్తుంది. అక్కడ మార్క్ ఏదో చిన్న డెఫినేషన్లో ఏదో ఒకటి మనం రాంగ్ మెసేజ్ ఇచ్చామని. సో అది క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. దాన్ని చార్జీబుల్ సాయంతో హెల్ప్ తీసుకోవచ్చు. లేదా 1 or 2 టైమ్స్ మనం చెప్పిన ఈ క్లాస్ని రికార్డింగ్ చెక్ చేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా క్లారిఫై అయిపోతాయి. రియల్ ఎస్టేట్ మాత్రం చేసే వాళ్ళకి ఒక లీడు మినిమం 200 పడే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మేము వేరే వాళ్ళ సర్వీస్ చేసినా కూడా 150 నుంచి స్టార్ట్ అయ్యి, నేను అనంతపురం వాళ్ళకి సంబంధించి చేశాను. చేస్తే వాళ్ళకి వచ్చేసి 165, 167 రూపీ మధ్య పడినది. సో అది కూడా మేము 7 or 8 days వాళ్ళకి ఇచ్చాను. సో అక్కడ రెస్పాన్స్ కొత్తగా వెంచర్ కావడము, బెంగళూరు హైవేకి ఉండడం వల్ల రెస్పాన్స్ అయితే కొంచెం తక్కువ. బట్ డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియాల్లో ఈ యాడ్స్ రన్ చేసుకుంటే మనకి లీడ్ కాస్ట్ తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ప్రముఖంగా చెప్తున్నా, వాళ్ళకైతే ఖచ్చితంగా 200 పడే అవకాశాలు ఎక్కువగా. డైలీ ఒక 1000 రూపీ పెట్టుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు యాడ్ రన్ చేసుకుంటే డైలీ ఒక 5 or 6 రావచ్చు, లేదా 2-3 రావచ్చు. కానీ ఆ వచ్చిన లీడ్స్ని క్వాలిటీ లీడ్స్, అందులో మిస్టేక్ అయ్యే ఛాన్సే లేదు. దాన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. మనకు వచ్చిన లీడ్స్లో ఎన్ని క్లోజ్ చేసామన్నదే మనకి ఇన్కమ్ జనరేటెడ్. జస్ట్ వచ్చినాయి శాంపుల్గా మాట్లాడేసినాం వదిలేసినాం అంటే కాదు, వాళ్ళని ఒప్పించగలగాలి. మన బిజినెస్ కోసం ఏదైతే లీడ్ కోసం వాళ్ళు మనకి వాట్సాప్లోకి వచ్చారో వాళ్ళకి ఏం కావాలి మన నుంచి సర్వీస్, అది మనం బెస్ట్గా మాట్లాడాలి, వాళ్ళకి మనం ఆ సర్వీస్ ఇవ్వగలగాలి. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లోకి వెళ్దాం. సో ఇక్కడ మెటా యాడ్స్ సంబంధించి ఒక పేజీ మనం ఓపెన్ అయిపోయింది. దీనికి సంబంధించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంది. ఇక్కడ నోటిఫికేషన్ అని చూపిస్తుంది మనకి, గంట సింబల్ వచ్చేసి నోటిఫికేషన్స్. సో యాడింగ్ బిల్ క్యాంపెయిన్స్, యాడ్స్ రిపోర్టింగ్ అంటే మనం వచ్చి చట్ట వ్యతిరేకంగా యాడ్స్ మాత్రం ఏవి రన్ చేయొద్దండి. అది గవర్నమెంట్, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే అన్ని రన్ జరుగుతూ ఉంటాయి. సో ఆడియన్స్ మనం ఎంతమంది రీచ్ అవుతుంది ఏంటని తెలుసుకోవచ్చు. బిల్లింగ్ అండ్ పేమెంట్స్ మనం అమౌంట్ యాడ్ చేసుకోవడం ఎట్లా, సో ఇది చూపించి మళ్ళీ మనం క్యాంపెయిన్ దాంట్లోకి వెళ్దాం. సో ఎవరన్నా కానీ ఒక యాడ్ రన్ చేయాలంటే మినిమం 100 రూపీతోనే స్టార్ట్ చేయగలం. సో దీంట్లోకి అమౌంట్ పంపించుకోవడం అయితే మినిమం 50 రూపీతో పంపించుకోవచ్చు. సో 50 రూపీ కంటే తక్కువ అమౌంట్ మనకు బిల్లింగ్లో చూపిస్తే యాడ్ ఆఫ్ చేసుకోండి. యాడ్స్ని రన్నింగ్లో తేవద్దు. పేజీ రిస్ట్రిక్షన్స్ ప్రాబ్లం పడే అవకాశం ఎక్కువ. సో నేనైతే 55 రూపీని దాదాపు 4 days అయింది నేను యాడ్స్ ఆపేసి. సో వేరే వాళ్ళ సర్వీస్ ఇవి కూడా కొన్ని చేశాను, అవి కూడా నేను ఆపేసాను. ఇప్పుడు మంత్ ఎండింగ్ కదా, క్రిస్మస్తో మన వాళ్ళంతా ఆపేశారు. సో 2వ తేదీ నుండి మనకి యాడ్స్లోనూ కూడా అవ్వచ్చు. సో నేనైతే 55 రూపీకి ఆపేశాను, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాబ్లం రాకూడదు. మనం సర్వీస్ చేస్తాం, కొందరికి మాకు సంబంధించిన ఓన్ యాడ్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి నేనైతే ఆపేశాను అన్నమాట 55 రూపీకి. ఇక్కడ యాడ్ ఫండ్స్ అని కనపడుతుంది. ఈ యాడ్ ఫండ్స్ దగ్గర మనం ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవాలంటున్నాం, మన డైలీ బడ్జెట్. మన యాడ్ వచ్చేసి ఇక్కడ చూస్ అమౌంట్ అని మెటా వాడు ఆటోమేటిక్గా ఎంతైనా చూపిస్తాడు. సో మనం ఎంత డైలీ బడ్జెట్ ఎంత పెట్టుకుంటున్నాం, ఎన్ని రోజులు యాడ్ తిప్పాలనుకుంటున్నాం. సో నేను ఒక డైలీ బడ్జెట్ 110 రూపీతో పెట్టుకుంటా. సో 2 days మాత్రమే ఇది రన్ చేస్తాను. నేను 220 మాత్రమే యాడ్ చేస్తాను. 220 యాడ్ చేయగానే ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్లు మాక్సిమం పెట్టుకోవద్దు. అది ఇన్కేసబుల్ ప్రాబ్లం అయితే ఆటోమేటిక్ అమౌంట్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆటో డెబిట్ అని కొన్ని ఆప్షన్లు తీసుకోవచ్చు కూడా ఆటోమేటిక్గా. సో అట్లాంటి ఏం ప్రాబ్లం లేకుండా ఈ మెటా వాడే మనకి రికమెండ్ చేస్తున్నాడు, ఆటోమేటిక్గా యూపీఐని బ్లాక్ హోల్ చేశాడు. యూపీఐ నుంచే చెల్లించండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని. సో మొదట మనం అవి కూడా తీసుకోవచ్చు. సో ఆటో డెబిట్ ప్రాబ్లం లేకుండా చెక్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ అనేది టైప్ చేస్తే ఇక్కడ మనం స్కాన్ చేయగానే మనకు అమౌంట్, మనం మామూలుగా అక్కడ బయట స్కాన్ ఎలా చేస్తామో అలాగే స్కానర్ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ అమౌంట్ స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. సో ఇది మనం ఫండింగ్ యాడ్ చేసుకోవడం. సో మనం ఇక్కడ క్యాంపెయిన్ అంటే అండి, క్యాంపెయిన్స్లోకి వెళ్ళి మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ
మనకు ఒకసారి యాడ్ రన్ చేసిన తర్వాత లీడ్స్ ఎలా వస్తాయి? డైరెక్ట్ మన వాట్సాప్ వస్తాయి. లేదా మేము వాట్సాప్ చూడలేదు, కొన్ని వచ్చినా, లేదా మాకు డౌట్ ఉంది. డౌట్ అన్నప్పుడు మెటా మెటా యాడ్ అని ఒక యాప్ ఉంది. ఈ మెటా అది మనం మొబైల్లో వర్క్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్సెల్ ఫామ్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎక్సెల్ ఫామ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్సెల్ ఫామ్ ఎలా తీసుకోవాలి, ఒకటి శాంపుల్ గా కూడా చూపిస్తాను. నేను జస్ట్ ఇన్స్టంట్ ఫామ్స్ నేను ఫిల్అప్ చేయకుండా యాడ్ రన్ చేస్తే ఎలా ఉంటుంది, సో దానికి జంక్ లీడ్స్ ఏమైనా వస్తాయా, నార్మల్ లీడ్సే ఉంటాయా అని చెప్పేసి నేను ఒకటి రన్ చేస్తే నాకు కేవలం 95 పైసలు మాత్రమే పడింది. 144 లింక్స్ వచ్చాయి. సో అవన్నీ జంక్ లింక్స్. జస్ట్ ఎవరన్నా పోతూ ఉన్నారు అన్నప్పుడు కూడా ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, నా యాడ్ కనపడుతుంది. జస్ట్ దాన్ని అట్లా టచ్ చేసినా సరే నాకు అది లీడ్గా మారిపోతుంది. నేనేంటి ఇన్స్టంట్ ఫామ్స్ క్వాలిటీగా పెట్టకపోవడం, 2 క్వశ్చన్లు వేయకపోవడం. మీరందరూ స్టార్టింగ్ మా వీడియో చూసి వచ్చినప్పటికీ క్వశ్చన్లు ఖచ్చితంగా ఉంటాయి. 1 or 2 క్వశ్చన్లు పెడితే మనకు జంక్ లీడ్స్ రాకోకుండా క్వశ్చన్లు వేస్తాం. జస్ట్ టచ్ అయితేనే మనకి వాట్సాప్ కి లీడ్ గా వస్తే ప్రాబ్లం, టైంపాస్ లీడ్సే వస్తాయి, జంక్ లీడ్స్ అంటాం దాన్ని. సో అవి వచ్చి మనం ప్రతి ఒక్కరికి కాల్ బ్యాక్ చేయలేము. నాకు 1 డేలో 144 వచ్చాయి. 144 మందికి 144 మందికి నేను కాల్ రిటర్న్ చేసి వాళ్ళందరినీ బ్యాకప్ చేసి చేయలేను. మాక్సిమం నాకు అందులో 15 to 20 మాత్రమే క్వాలిటీ లీడ్స్, మిగిలిన 100 వేస్ట్ ఆఫ్ కాల్స్. సో ఈ జంక్ లీడ్ రాకుండా ఉండడం కోసమే మనం ఫామ్ ఫిల్ చేస్తాం. ఈ ఫామ్ ఫిల్ క్వాలిటీగా చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ ఉండకూడదు. దానికి చాట్‌జిపిటి సహాయం తీసుకోవాలి. సో క్రియేట్ ఫామ్ మనకు వచ్చేసి, నేను యాడ్స్ ఆఫ్ చేసిన కాబట్టి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ రిజల్ట్ అని ఉంది కదా, ఈ రిజల్ట్ లోనే మనకి ఎంతమంది లీడ్ వచ్చారని చెప్పేసి ఇక్కడ. సో ఇక్కడ నాకు 45 మెంబర్స్ లీడ్స్ వస్తే 38 రూపీ పడింది. సో దీని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎక్సెల్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతాయి. మనకు ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ ఆప్షన్ తీయగానే ఎక్సెల్ ఫార్మాట్ లో, నేను ఇప్పుడు ఆఫ్ లో పెట్టింది కొని అది చూపించడం లేదు, ఎక్సెల్ ఫార్మాట్ లోనే డౌన్లోడ్ అవుతాయి. సో మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మెటా యాప్ దీని యాడ్స్ రన్ అవుతున్నది, యాక్టివేట్ లో ఉందా లేదని మనం ప్రతిసారి ల్యాప్టాప్ లో చూడలేం కాబట్టి, బయటకు పోయినప్పుడు చూడలేం కాబట్టి మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు అది. సో క్యాంపెయిన్ మనం క్రియేట్ క్యాంపెయిన్స్ లో మనం క్రియేట్ చేసుకొని ఒక్కొక్కటి మనం ఎలా చేస్తాం. మన క్రియేట్ ఆప్షన్ తీసుకున్నాం, మనం యాడ్ రన్ చేయాలంటే యాడ్స్ మేనేజర్ లేకి వచ్చేసి తర్వాత క్రియేటివ్ లేకి వస్తాం. ఈ క్రియేట్ అని అనుకునే వాళ్ళు, కొత్తగా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళు, వాళ్ళకి లీడ్స్ అవసరం లేదు, ప్రమోషన్ చేస్తారు, బాగా అవేర్నెస్ లో పెడతారు, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూసుకుంటారు. వాళ్ళ బిజినెస్ ఎక్కువ మందికి రీచ్ అయిందా లేదా, అవేర్నెస్ వచ్చిందా లేదా జనంలో అని చూస్తారు. ఇది ఒక సెక్షన్. ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ కూడా సేమ్ అవేర్నెస్ లాంటిదే, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, కొద్దిగా లీడ్స్ అందుకోవాలి. జంక్ లీడ్స్, ఇక్కడ జంక్ లీడ్స్ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలే. డిస్టెన్షన్ లైక్ యువర్ వెబ్సైట్, యాప్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఈ రెండింటితో రన్ అవుతుంది. ట్రాఫిక్ కూడా పెట్టుకోవచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఎంగేజ్మెంట్ లో మనం రన్ చేసిన ఇబ్బంది లేదు. కాకపోతే లీడ్ ఫామ్ ఆప్షన్ రాదు. లీడ్ ఫామ్ ఆప్షన్ రాకపోవడం వల్ల మనకి జంక్ లీడ్స్ కొంచెం వచ్చే అవకాశం. మనం ఎప్పుడైనా మనకి రియల్ ఎస్టేట్ కానీ, మన స్మాల్ బిజినెస్, మైక్రో బిజినెస్ ఏమన్నా కానీ మనం చేస్తున్నప్పుడు లీడ్స్ ఫామే సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్ఐసి, అనదర్ బిజినెస్ ఏమన్నా లీడ్స్ పెట్టుకుంటే మనకు ఒక క్వశ్చన్ వేస్తాం అవతకు వాళ్ళకి, 1 or 2 క్వశ్చన్ వేస్తే అవి ఫిలప్ చేసిన తర్వాతనే మనకు వాట్సాప్ కి లీడ్ గా మారుతుంది. అన్నప్పుడే మన బడ్జెట్ లో అమౌంట్ కట్ అవుతుంది. లేదంటే యాడ్ రొటేట్ అవడం కోసమే ఫేస్బుక్ ఫీజు తీసుకుంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు వాళ్ళు ఫిలప్ చేశారో ఆ తర్వాతనే మన అమౌంట్ కట్ అవుతుంది. దాంట్లో ఎంత పర్ డే మనం 100 పెడితే ఒక 4 మెంబర్స్ వచ్చారనుకో, ఈచ్ పర్సన్ కి 25 రూపీ పడినట్టు ఉంటుంది. సో ఇద్దరే వస్తే 50 రూపీ ఉంటుంది. సో ఇలా మనకి లీడ్ జనరేట్ అవుతూ వస్తుంది. ఇంట్రెస్టెడ్ ఎంతమందికి రీచ్ అయింది, అందులో ఎంతమంది మన యాడ్ చూసి ఇంప్రెస్ అయ్యారన్నది. సో యాడ్ కూడా మంచి లుకింగ్, అవుట్ లుకింగ్ వచ్చేట్లు యాడ్ డిజైన్ చేసుకోవాలి. చూడగానే ఓకే
ఈ యాడ్ లో ఏదో ఉంది, దీన్ని క్లిక్ చేస్తాం, మనం ఏం డీటెయిల్స్ ఇద్దామని అనుకోవాలి. సో నేను ఇప్పుడు ట్రాఫిక్ దాటొచ్చాం, ఎంగేజ్మెంట్ కూడా సేమ్ అలాగే వీడియో రెస్పాన్స్ వస్తుంది, వీడియోను వ్యూస్ పోస్ట్ పెట్టుకోవచ్చు. జస్ట్ దాంట్లో ఏంటంటే లైక్స్ పెంచుకోవచ్చు, కామెంట్ సెక్షన్ పెట్టుకోవచ్చు. మన బిజినెస్ ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా, అవేర్నెస్ కలిగించేలా ఇవన్నీ ఎక్కువ ఉపయోగపడతాయి. ఇక్కడ మనం బిజినెస్ ఖచ్చితంగా రన్ చేయాలి, నాకు లీడ్సే కావాలి అన్నప్పుడే మనం లీడ్స్ ఎంచుకుంటాం. ఈ యాప్ ప్రమోషన్ మనం ఏమైనా యాప్ పెట్టింటే యాప్ ప్రమోషన్ చేస్తాం, లేకపోతే లేదు. సేల్స్ అనేది అది మనకి ఎటువంటి ఉపయోగం లేదు. అది పెద్ద పెద్ద బిగ్ సేల్ లేదా అప్లికేట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ నుంచి అప్లికేట్ గా బిజినెస్ చేసి రన్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మనకు వాళ్ళు ఇచ్చే కమిషన్ ఈ బడ్జెట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని వాట్సాప్ లో క్రియేట్ చేసుకుంటే బెస్ట్. సో మనకి లీడ్స్ లేకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి మనం ఒక్కొక్కటి చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకుంటూ వెళ్తాం, మిస్టేక్ జరగకోకుండా. బిగినర్స్ చాలా ఉపయోగించుకోండి చాట్‌జీపీటీని. చాట్‌జీపీటీ అవసరమైతే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి మాకు ఎలా పెట్టమంటున్నామో అలాగే మేము ఎలా రెస్పాన్స్ అవుతాం, మాకు కూడా స్క్రీన్ షాట్ పెట్టి మీకు మీరే చెక్ చేసుకోవాలన్నా కూడా చాట్‌జీపీటీకి ఆ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తే ఎక్కడ మిస్టేక్ ఉన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు అది కరెక్ట్గా అర్థమయ్యి ఒక్కొక్కటి పాయింట్ ఇచ్చుకుంటూ వస్తే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తాం, యాడ్ రన్ చేస్తాం. సో ఇక్కడ మనకి న్యూ లీడ్ క్యాంపెయిన్ ఉంది. మనం ఏ బిజినెస్ పర్పస్తో యాడ్ రన్ చేస్తున్నాం మనకనేది ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, ఎల్ఐసి వాళ్ళు కావచ్చు, అనదర్ బిజినెస్ ఏదన్నా హోటల్ ఆడుతుంది ఏదన్నా, మనం ఏ ఉద్దేశంతో యాడ్ రన్ చేస్తున్నాం అదే హెడ్డింగ్ పెట్టుకోవాలి. నేను వచ్చేసి రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ అని పెడతా. ఓపెన్ ప్లాట్స్ కాకుండా విల్లాస్ అని పెడతాం. సో ఇలా మనం ఓన్లీ విల్లాస్ అమ్ముతున్నాం, వెంచర్ వేశారు, ప్లస్ మనకి ఒక కంపెనీ తరఫున ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు కన్సెషన్ చేసి ఇస్తారు విల్లాస్ టైప్. సో G+హౌస్, G+1 ఇట్లా హౌస్ కన్సెషన్ చేసి ఇస్తారు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ హెడ్డింగ్ అన్నది ఇంపార్టెంట్. ఇది 3 or 4 టైమ్స్ దగ్గర మనం కంటిన్యూగా ఎంటర్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఫస్ట్ పేజీలో ఏదైతే ఇచ్చామో లాస్ట్ ఎండింగ్ అయ్యేటప్పుడు కూడా ఒక హెడ్డింగ్ అడుగుతుంది, అక్కడ కూడా ఇదే ఇవ్వాలి. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఏ హెడ్డింగ్ ఇచ్చామో లాస్ట్ వరకు అదే పెట్టాలి. మనం డిఫరెంట్ గా ఇస్తే ఫస్ట్ పేజీలో ఉన్నదే అందరికి ఓపెన్ అయి చూపిస్తుంది. సో తర్వాత ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అక్కడ కూడా అలాగే ఇచ్చుకోవాలి. వేరేగా ఇచ్చుకుంటే కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం వస్తుంది. సో బయింగ్ టైప్ అనేది ఇది క్యాంపెయిన్ డీటెయిల్స్ అని ఆటోమేటిక్ గా మెటా నుంచే మనకి గ్రీన్ టిక్ ఉంది. సో ఇవేం డిస్టర్బ్ చేయదండి. యాక్షన్, మన యాక్షన్ అంటే ఏంటి అది కూడా. సో యాక్షన్, రివర్షన్. యాక్షన్ అంటే మనము టార్గెట్ చేసిన ఏరియాలో మన వీడియో బిడ్డింగ్ లాగా రన్ అవుతుంది. సో రీసర్వేషన్ అంటే చూపించిన వ్యక్తికే 4-5 సార్లు చూపించడం వీడియోని. ఇప్పుడు నేను చూస్తుంటాను, నేను కుకట్పల్లిలో ఉన్నా, నాకు చూపించిన నేను 10 నిమిషాలకు ఒకసారి స్క్రోల్ చేసిన ప్రతిసారి నాకే చూపిస్తుంది. దానివల్ల ఉపయోగం లేదు కదా. అందుకే రీరివర్షన్ అన్నది ఆప్షన్ పెట్టద్దని యాక్షన్ పెట్టండి. ఒక పర్సన్కి వన్ టైం లేదా 2 టైం మాత్రమే చూపించుకుంటే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. క్యాంపెయిన్ లీడ్స్ ఇది ఆటోమేటిక్గా అలాగే పెట్టేసేయండి, దీన్ని కూడా ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ మనం ఏదైతే ఎంచుకున్నామో అదే వస్తుంది అనమాట. మనం ఫస్టే ఇచ్చినాం కాబట్టి దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఈ తర్వాత మనకి మెటా నుంచి చాలా మంది ఇక్కడ పొరపాటు పడేది, మెటా నుంచి క్యాంపెయిన్ బడ్జెట్ వాడు ఫిక్స్ చేస్తున్నాడు. మనం రోజుకు 1000 రూపాయలు పెట్టాం, 100 రూపాయలు పెడతాం లేదా 150 పెడతాం, 200 మాత్రం పెట్టగలం. సో మన బడ్జెట్ మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు యాడ్ సెట్ బడ్జెట్ అని ఉంది. ఈ యాడ్ సెట్ బడ్జెట్ అన్నప్పుడు సో మెటా వాడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆఫ్లోకి వెళ్ళిపోయింది. ఈ ఆఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏం చేయం, ఆటోమేటిక్గా ఇవన్నీ సెట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఏమి మనం పేజీని కదిలించాం. ఇక్కడ ఫస్ట్ పేజ్ ఒకటి క్లియర్ అవుతుంది. ఇక్కడ కేవలం మనం మన టైటిల్ ఇస్తాం, ఆ తర్వాత ఇవేవి ఆటోమేటిక్గా ఉంటాయి. ఇట్లా గ్రీన్ మార్క్ వస్తే, ఈ గ్రీన్ మార్క్ వస్తే దాదాపు డిస్టర్బ్ చేయొద్దండి, ఆటోమేటిక్గా ఉన్నాయి.
కేవలం ఎక్కడైనా మనకు తప్పదంటే మాన్యువల్ గా ఇవ్వగలము అనుకుంటేనే దాన్ని ఇవ్వాలి. అది ఒక చోట అవసరమైతే ఇస్తాను, అది ఎక్కడ ఇస్తా చూపిస్తాను, లేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మిగిలినవి ఏవి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ సెట్ బడ్జెట్. సో తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా మనం సెకండ్ ఫేజ్ లోకి వస్తాం. ఈ సెకండ్ ఫేజ్ లోకి వచ్చినప్పుడు కూడా యాడ్ సెట్ నేమ్ కూడా మనం ఇక్కడ ఇందాక ఇచ్చాం కదా, సో ఫస్ట్ పేజ్ అయితే ఇచ్చాం, సెకండ్ పేజ్ అలాగే ఇస్తాం, మళ్ళీ థర్డ్ అండ్ ఫోర్త్ పేజ్ ఎండింగ్ పేజ్ అప్పుడు కూడా అలాగే ఇస్తాం. కన్వర్షన్ ఇక్కడ ఉంది మనకి ఇన్స్టెంట్ ఫార్మ్స్. ఈ ఇన్స్టెంట్ ఫార్మ్స్ మనం ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేస్తాం. ఇది ఆటోమేటిక్ గా ఉంటుంది ఇన్స్టెంట్ ఫార్మ్స్, ఏం డిస్టర్బ్ చేయదండి. లేదు నేను వాట్సాప్ పెట్టుకుంటా, ఇవి పెట్టుకుంటా అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. సో ఫేస్బుక్ వాడు, మెటా వాడే రికమెండెడ్ అని పెడుతున్నారు. ఈ సందర్భంలో అదే మనం పెట్టేసుకుంటే బెటర్ ఆప్షన్. దీనివల్ల ఏంటి అంటే ఉపయోగం, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కొన్ని ఫ్రీ సర్వీగా రీచ్ అయ్యే దానికోసం ఆటోమేటిక్గా సెట్ అయ్యింటాయి. మనం పెట్టే బడ్జెట్ని బట్టి, ఎంచుకున్న టార్గెట్ ఆడియన్స్ ని బట్టి ఆటోమేటిక్గా కొన్ని రీచ్నెస్ పెంచడం కోసం ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటాయి. మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని. అదేవిధంగా మీరు చాలాసార్లు గమనించుంటారు, ఫేస్బుక్ స్క్రోల్ చేసేటప్పుడు కానీ, పేజీ ఎవరైనా రన్ చేసేటప్పుడు కానీ బూస్ట్ అనే ఆప్షన్ వస్తుంటది. బూస్ట్ అనే ఆప్షన్ ని మనం బడ్జెట్ పెట్టి మన యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బూస్ట్ అనే ఆప్షన్ ని పొరపాటున కూడా క్లిక్ చేయొద్దండి. దాన్ని తీసుకోవద్దని. దానివల్ల ఏంటంటే అమౌంట్ ఎక్కువ కట్ అవుతుంది. సో బూస్ట్ అనే ఆప్షన్ ని తీసుకోవద్దని. బడ్జెట్ లేకుండా ఏం లేదు, నేను జస్ట్ స్క్రోల్ చేస్తుంటే బూస్ట్ పెట్టుకోవచ్చు, మనం ఆ అమౌంట్ పెట్టలేదు కదా, పెట్టలేదు కాబట్టి బూస్ట్ రన్ అయిపోతుంది. కానీ బడ్జెట్ పెడితే మాత్రం పొరపాటున కూడా బూస్ట్ ని క్లిక్ చేయొద్దండి. సో మనకి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ ఫార్మ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాయి. ఇక్కడ పేజీ ఆటోమేటిక్ గా డీటెయిల్ గా మనకి వచ్చేసింది. ఇక్కడ మనం ఏదైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కి లింక్ ఇచ్చామో పేజీ, మన పేజీ ఏదో ఆ పేజీ అనేది ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. సో ఒకటి ఉంటే ఒకటే చూపిస్తుంది. ఈ 3 పేజీలు మనకు ఉన్నాయి. సో ఇక్కడ ఒక పేజీ మాత్రమే తీసుకుంటా. ఇది మెయిన్ రన్నింగ్ కోసం నేను పెట్టుకున్నది. సో మీరు 1 or 2 పేజెస్ పెట్టుకున్నా, ఏ పేజీలో కొందరు ఉంటారు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా ప్లస్ అనదర్ హోటల్ బిజినెస్ అంత ఉంది, సో ఏ పేజీకి ఆ పేజీకి నేను డిఫరెంట్ యాడ్స్ రన్ చేస్తా అన్నప్పుడు ఇక్కడ పేజీ సెలెక్ట్ చేసుకోండి. ఏ బిజినెస్ కు సంబంధించి పేజీ ఉందో ఆ పేజీలోనే రన్ అయ్యేటట్లు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వ్యూ టర్మ్స్ దానికి సంబంధించి మన పేజీ సెలెక్ట్ చేస్తాం కదా, దానికి సంబంధించి వ్యూ టర్మ్స్ యాక్సెప్టెడ్ మెటా చేస్తాను దిస్ పేజీ, ఆ పేజీ సంబంధించి టర్మ్స్ అవన్నీ ఉంటాయి. మనం మాన్యువల్ గా సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్ ఇదే ఆప్షన్ పెట్టుకోండి. మాక్సిమం నంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్ మనకి ఎంతమంది వచ్చారో మనకు కన్వర్షన్ అయ్యడానికి కోసము ఇదే ఆప్షన్ పెట్టుకోవాలి. సో 5 పెట్టుకుంటే ఏమన్నా అవుతుందంటే అది ఏమీ కాదు, ఫేస్బుక్ నుంచి మనకు కొన్ని ఫ్రీ రీచ్ అవ్వడం కోసం ఫ్రీ సర్వీస్ కొన్ని బడ్జెట్ని బట్టి వస్తాయి కాబట్టి అప్పుడు ఫేస్బుక్ వాడు రికమెండేషన్ అని పెట్టాడు, రికమెండెడ్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకు అదే విషయంలో కొంచెం గ్రోత్ వస్తుంది, రీచ్లో గ్రోత్ ఉంటుంది. ఇంకా వాల్యూ రూల్స్, సో ఇవి కూడా మనకి ఎనేబుల్ నో, దీన్నే మనం ఏం డిస్టర్బ్ చేయం, అలాగే ఉంటాయి. సో ఇక్కడ దాన్ని క్లిక్ చేసిన ఏమి ఉండవు, దాన్ని డిస్టర్బ్ చేయద్దండి. ఇక్కడ కూడా డెలివరీ టైప్ నో, మనం ఏం డిస్టర్బ్ చేయం, స్టాండర్డ్ అలాగే ఉంటుంది. అది ఫేస్బుక్ నుంచి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో దాన్ని మనం ఎక్కడ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం. ఈ సెకండ్ పేజ్లో చేస్తాం. 5 ఏవి డిస్టర్బ్ చేయం, మనం టైటిల్ ఇస్తాం, మాక్సిమం లీడ్స్ ఆటోమేటిక్ సెలెక్ట్ అయింటుంది. ఇన్స్టెంట్ ఫార్మ్స్, ఇక్కడ ఇన్స్టెంట్ ఫార్మ్స్ ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి. టైటిల్ ఇచ్చిన తర్వాత ఇన్స్టెంట్ ఫార్మ్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, లేకపోతే ఇన్స్టెంట్ ఫార్మ్స్ పెట్టాలి. అది ఆటోమేటిక్గా ఫేస్బుక్ నుంచి వస్తుంది. సమ్ కేస్ రానప్పుడు ఇన్స్టెంట్ ఫార్మ్సే పెట్టాలి, అప్పుడే మన క్వాలిటీ రీడ్ అనేది మనకు జనరేట్ అయ్యి మనకు వస్తుంది. సో మనం ఇందాక మాన్యువల్ బడ్జెట్ మనం ఫస్ట్ పేజ్లో ఆపేసాం, వాళ్ళ ఫేస్బుక్ నుంచి వచ్చినటువంటి రెడీమేడ్ బడ్జెట్ ఆపేసాం. మాన్యువల్ బడ్జెట్ క్రియేట్ చేసుకుంటానని మనం అక్కడ దాన్ని ఆఫ్లో పెట్టేసి ఇక్కడ తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జస్ట్ నేను 100 రూపాయలు డైలీ బడ్జెట్ 100 రూపాయలే అనుకుంటున్నా, లేదా 300 అనుకుంటున్నా. మనం ఎంత పెట్టాలనుకుంటున్నాం డైలీ బడ్జెట్ ఇది. సో యాడ్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నాం, ఈ రోజు క్రియేట్ చేస్తున్న యాడ్, నా యాడ్ ఈ రోజే రన్ అవ్వాలా,
లేదా నాకు ఈ మంత్ ఎండింగ్ 31 తేదీ జనవరి 1వ తేదీ నాకు వీలు కానప్పుడు ఏం చేయాలి, ముందే యాడ్ రన్ చేసి పెట్టేస్తాం. నాకు 31వ తేదీ యాడ్ రన్ అవ్వాలి, ఇక టైం సెట్ చేసుకోవచ్చు. టైమింగ్ మాక్సిమం 1 మంత్ వరకు టైం సెట్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని కూడా టైం చెక్ చేసుకున్నప్పుడు ఇది టైమింగ్ రన్నింగ్ టైం ఉంటుంది. సో దీంట్లో స్టార్టింగ్ డేట్ మార్చుకోవచ్చు 30 అనేది. ఇక ఏ టయానికి ఫిక్స్ అవ్వాలి, మార్నింగ్ పొద్దున్నే 6 గంటలకి యాడ్స్ రన్ చేయాలన్నా లేక టైమింగ్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇది మనం వేరు వేరు టైంలో ఫిక్స్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అయిపోవాలనుకుంటే జస్ట్ స్టార్టింగ్ టైం అవే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనం యాడ్ క్రియేట్ చేసేటప్పుడు రన్నింగ్ టైం ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఇచ్చేసుకోవచ్చు. ఎండింగ్ డేట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. సెట్ ఎండ్ డేట్ అంటే ఏ తేదీ నుండి కస్టమ్స్ గా ఆటోమేటిక్ గా ఇది వచ్చేసి ఉంటుంది. 14 రోజులు యాడ్ అండ్ రన్ ఉంటుంది. సో మనం 14 రోజులు మనం సెలెక్ట్ చేసుకోం, కేవలం 3 డేసే కావాలి. 3 డేసే కావాలనుకున్నప్పుడు మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలి మనం. సో నాకు ఈ రోజు రన్ చేస్తున్నాను, నేను 31వ తేదీకి ఆఫ్ చేస్తాను. సో ఇలా ఏ టైంకి అయిపోవాలి, సో ఈ టైం చెక్ చేసుకోవచ్చు. ఇది మోర్ దాన్ మనకు బాగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత మనం నెంబర్ ఆఫ్ యాడ్స్ రన్ చేసిన తర్వాత ఓకే నాకు పలానా నేను టూర్ వెళ్తున్నా నాకు వీలు కాదు, సో ఆ టైంకి నాకు యాడ్ రన్ అవ్వాలి, ఏజెంట్ వచ్చినాక చూసుకుంటాం 3 డేస్ తర్వాత అంటే ఇలా టైం చెక్ చేసుకోవడం బెటర్. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత టైమింగ్ సెట్ చేస్తాం, మన యాడ్ టైమింగ్ అని పెట్టి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇదే టైంకి యాడ్ రన్ కావాలనుకున్నాను, నేను 3 డేస్ కంటిన్యూ వాచ్ చేసుకుంటుంటా. సో నా బడ్జెట్ ఎప్పుడైతే 3 డేస్ అనుకున్నా 3 డేస్కి 300 పెడతా, డైలీ 100 అప్లోడ్ చేస్తా, లేదా 300 ఒకేసారి అప్లోడ్ చేస్తా, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం బడ్జెట్ డైలీ 100 పెట్టాం అంటే 100 లోనే రొటేట్ అవుతుంది. మనం 200 పెట్టారు కదా, ఒకేలా 200 అయిపోతుందా అని డౌట్ రావచ్చు. అట్లా కట్ కాదు, డైలీ బడ్జెట్ ఎంత అంటే అంతే, మన మాన్యువల్ ఎంత ఎంటర్ చేస్తాం అంతే కట్ అవుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఇక్కడ అడ్వాన్స్ ప్లస్ ఆన్ అని ఉన్నప్పుడు గ్రీన్ టిక్ రికమెండేషన్ అని కానీ అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ ఉన్నప్పుడు కానీ దాన్ని డిస్టర్బ్ చేయదండి. అది ఫేస్బుక్ నుంచి మనకు వచ్చినటువంటి అదనపు ఫీచర్. మన యాడ్ రీచ్ అవ్వడం కోసం అదనపు ఫీచర్ అది ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటుంది. ఇది కూడా యూజ్ సేవ్డ్ ఆడియన్స్. సో ఆల్రెడీ మనం ఏమన్నా రన్ చేసింటే బిగినర్స్కి అయితే ఇట్లా చూపిదు. ఆల్రెడీ కొన్ని మనం టార్గెట్ చేసి యాడ్ రన్ చేసింటే అక్కడ క్లియర్గా టార్గెట్ ఆడియన్స్ ఇక్కడ మేము మెన్షన్ చేసి ఇక్కడ వచ్చింది కదా, ఒకటి తీసుకుంటే నేను సైజ్ ఎంత పెట్టాము, ఇక్కడ కంట్రోల్స్ ఎక్కడెక్కడ పెట్టాము, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెట్టాము లొకేషన్స్. సో మనకి చూపిస్తుంది ఇక్కడ మనం ఏజ్ వచ్చేసి 22 నుంచి 50 వరకు పెట్టాను. డీటెయిల్ టార్గెట్ని ఎవరెవరిని టార్గెట్ చేయాలి అని చెప్పేసి అక్కడ కూడా నేను ఓన్లీ మెటా బిజినెస్ యాడ్ రన్ చేసినప్పుడు ఎంతమంది టార్గెట్ చేయొచ్చు, మన ఇష్టం ఎంతమంది టార్గెట్ చేసుకోవచ్చు. 10 పాయింట్లు రైజ్ చేయొచ్చు, 10 కేటగిరీ పర్సన్స్ని టార్గెట్ చేయొచ్చు. మ్యాక్సిమం 40-50 వరకు కూడా ఇచ్చుకోండి. టైం ఎక్స్ చేసుకొని సెర్చ్ చేసుకొని మా 40-50 మెంబర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 20 వరకు సెలెక్ట్ చేసుకుంటే గుడ్ స్ట్రాటజీతో మనం చేసుకున్నట్లు. 10-20 మధ్య ఓవర్ థింక్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పైకి ఎంత ఇచ్చుకోవచ్చు, మినిమం 10 అయితే ఇచ్చుకుంటే మన టార్గెట్ ఆడియన్స్ అనే వాళ్ళు కొంచెం మెంబర్స్ పెరుగుతారు, 1-10 మందికి చూపిస్తుంది. ఆ 10 మందిలో మనకు 3 or 4 మెంబర్స్ లీడ్గా మారి మన దగ్గరికి అమౌంట్ జనరేట్ చేయడానికి క్లియర్ అవుతుంది మనకి. సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటుంది, మన ఆడియన్స్ సెట్ అయిపోతుంది ఇది ఆటోమేటిక్గా. సో అది కూడా సపరేట్గా ఎలా ఇచ్చుకోవాలో కూడా చూపిస్తుంది. ఇక్కడ లొకేషన్స్, ఈ లొకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇన్క్లూజన్ ఇండియా, మనం ఐడి ప్రూఫ్ ఇచ్చేటప్పుడే మనం ఇచ్చాం ఇండియా అని, వేరే అదర్ కంట్రీలు ఏవి ఉన్నా కూడా మనం ఇండియాని సెలెక్ట్ చేస్తాం. కాబట్టి ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇండియాలో మనం ఎక్కడ రన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ టార్గెట్ మనం ఇచ్చుకుంటాం, ఇండియా ఆల్రెడీ ఉంది. సో మనం ఎక్కడ ఓన్లీ హైదరాబాద్, ఓన్లీ తెలంగాణ స్టేట్ మొత్తమా, ఓన్లీ డిస్టిక్, మన డిస్టిక్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవడమా, ఇవన్నీ మనం తీసుకుంటాం. నేను ఫస్ట్ హైదరాబాద్ తీసుకుంటాం, ఓన్లీ హైదరాబాద్. సో హైదరాబాద్ తెలంగాణ ఇండియా ఇక్కడ చూపిస్తుంది. ఒకే పేరుతో అదర్ స్టేట్ లో కూడా విలేజ్ డిస్టిక్లు ఉండొచ్చు, విలేజ్ ఉండొచ్చు, అది కూడా చూపిస్తుంది. మనం పక్కన ఎంచుకోవాలి ఏ స్టేట్ అన్నది చూపిస్తుంది. తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ ఇది ఒకటే ఉంది.
సో వేరే వేరే ఊరి పేరు కొడతాం వాడు సపోజ్ మాది అనంతపురం అని కొడితే నాకు ఇది కరీంనగర్ సైడ్ ఒక సైడ్ చూపిస్తుంది, ప్లస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సైడ్ ఏమో ఒక విలేజ్ ఒక సెంటర్ చూపిస్తుంది, డిస్ట్రిక్ట్ కేంద్రమైనా సరే 3-4 టైప్స్ లో చూపిస్తుంది. సో మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సెలెక్ట్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వేసుకోవాలి, మండల వైజ్ సెలెక్ట్ చేసినప్పుడు మండల వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేది కరెక్టా కాదా చూసుకోవాలి. ఇది ఆప్షన్ చూపిస్తుంది. ఓన్లీ హైదరాబాద్ సింధు ప్రకారం ఇక్కడ ఉంది చూడండి, ఇంకోటి ఇది పాకిస్తాన్. సో ఇలా చూపిస్తే మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓన్లీ హైదరాబాద్, లేదు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం మొత్తం. ఇక్కడ మనకి హైదరాబాదు అన్నప్పుడు 25 మైల్స్ అని చూపిస్తాను. మనకి ఇక్కడ మాక్సిమం ఎంత ఉంటే అంత ఇచ్చుకోవాలి. మనకి 50 వరకు ఉంది, 50 ఇచ్చేసుకుంటాం. ఇది ఏంటంటే ఆ రేడియేషన్ పరిధి, మనకి ఆ 50 కిలోమీటర్ల పరిధిలో మన టార్గెట్, మనం ఏదైతే టార్గెట్ ఇస్తున్నామో, ఏదైతే యాడ్ రన్ చేసి టార్గెట్ క్లియర్ గా ఇస్తున్నామో ఆ పీపుల్ మాత్రమే వెళ్తున్నాం. వాళ్ళు ఎలా అని తెలుసుకుంటుంది అంటే, మనం ఫేస్బుక్ జాయిన్ అయ్యేటప్పుడు మన ప్రొఫెషన్ రాసి ఉంటాం, స్టూడెంటా, వర్కరా, రియల్ ఎస్టేటా, ఎనీ బిజినెస్ అని చెప్పేసి ఫేస్బుక్ లో కొన్ని డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేసి ఉంటాం. సో అప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తుంది, ఐటీ ప్రొఫెషన్ ఉండవాలి ఎంతమంది ఇట్లా అని చెప్పి టార్గెట్ చేస్తుంది, వాళ్ళకే చూపిస్తుంది. నేను ఏమి డీటెయిల్ ఇవ్వకుండా ఎంటర్ అయినోనికి చూపిస్తాయి, ఒకవేళ ఈ పరిధిలో ఉంటే చూపిస్తుంది. కాకపోతే వాడు మన పరిధి కాదు కదా, కాబట్టి వానికి ఆప్షన్ లేకుండా స్కిప్ చేసుకుంటే ఎక్కువ భాగం స్కిప్ చేసుకొని కూడా వెళ్ళిపోతారు. వాడిని టార్గెట్ చేయాలి, మనము టార్గెట్ చేయం. ఏదైతే ఫేస్బుక్ లో డీటెయిల్ ఇచ్చేసాడో వాళ్ళనే టార్గెట్ అవుతారు. సో మన ప్లేస్ లో జూమ్ లో ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు, కరెక్ట్ గా సెలెక్ట్ అయినా లేదా అని. సో ఇంకా సర్చెస్ మొత్తం తెలంగాణ మొత్తం ఇస్తా నేను, హైదరాబాద్ తో పాటు తెలంగాణ స్టేట్ అంతా ఇస్తా. సో ఇక్కడ ఓన్లీ స్టేట్ మొత్తం అంటే తెలంగాణ ఇండియా, ఓన్లీ స్టేట్ అంతా రొటేట్ అవుతుంది. ఇది మనం ఓన్లీ ఒక పర్టికులర్ డిస్టిక్ అన్నప్పుడు ఆ డిస్టిక్ నేమ్ చూపిస్తుంది, మళ్ళీ తర్వాత స్టేట్ చూపిస్తుంది, మళ్ళీ ఇండియా అని చూపిస్తుంది, మనం ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నాం అక్కడ. సో నేను తెలంగాణ స్టేట్ మొత్తం చూపిస్తున్నా, హైదరాబాద్ పర్టికులర్ గా పెట్టుకుంటాం. ఎంత రేషియన్ పెట్టుకుంటాం, రేషియన్ రెండు పెట్టుకోవచ్చు, మనం ఏపీ ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిక్ట్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఓన్లీ డిస్ట్రిక్ట్ వైజ్ టార్గెట్ కావాలంటే డిస్ట్రిక్ట్ వైజ్ టార్గెట్లు ఇవ్వచ్చు, లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు అంటే రెండు స్టేట్లు సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. సో ఇది 100 రూపీ బడ్జెట్ అనేది పెద్ద సర్క్యూట్. సో అప్పుడు ఏంటంటే 100 to 200 పెట్టుకున్నప్పుడు మనం పర్టికులర్ ఏరియాలే చేయాలి. మొత్తం స్టేట్ అంతా తిరుగుతుందంటే కాదు, మనం ఓన్లీ హైదరాబాద్ టార్గెట్ చేసుకోవాలమా, లేదా ఓన్లీ పక్కనున్న వరంగల్ టార్గెట్ చేసుకోవాలమా, ఓన్లీ గుంటూరు టార్గెట్ చేసుకోవాలమా అన్నది పెట్టుకోవాలి డెవలప్మెంట్ ఏరియా మనకి. ఎందుకంటే 100 రూపీకి ఉన్న చూపడానికి చూపించుకుంటూ వెళ్ళిపోతారు, లీడ్గా మారే అవకాశం దాని తక్కువ ఉంటాయి. కానీ టార్గెట్ ఆడియన్స్ క్లియర్ గా పెట్టాలి, టార్గెట్ ఏరియాస్ క్లియర్ గా ఉండాలి. సో నేను కొన్ని పెట్టాను 2. సో నెంబర్ ఆఫ్ ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ, మనం డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక స్టేట్ లో ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయో మనకు తెలియదు, నాకు ఎలా తెలుస్తాయి అనుకున్నప్పుడు చాట్ జీపీటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ సింబల్ తో మీకు అందరికి ఐడియా ఉంటుంది. చాట్ జీపీటీలోకి వచ్చేసి తెలంగాణ డిస్ట్రిక్ట్స్, సో ఇక్కడ ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల లిస్టు వస్తుంది మనకు, అన్ని జిల్లాల పేర్లు మనకు గుర్తుండకపోవచ్చు. సో అప్పుడు చాట్ జీపీటీ హెల్ప్ ఆ జిల్లాలో ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు, ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ సెర్చ్ చేసుకుంటాం. సో ఓకే తెలంగాణ. సో ఎన్ని ఉన్నాయి ఈ జిల్లాలు ఇలా చూపిస్తారు, టార్గెట్ ఆడియన్స్ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. దాదాపు 33 ఉన్నాయి. సో మనం ఏ జిల్లాలో టార్గెట్ చేయాలి, మన జిల్లా కాకుండా ఇంకా ఏమైనా జిల్లాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి అందరికీ గుర్తుండాలని ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ లిస్ట్ చాట్ జీపీటీ సహాయంతో తీసుకుంటే కరెక్ట్ గా ఇస్తుంది, ఏ జిల్లా ఇస్తున్నాము,
రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట మనకని ఇక్కడ దగ్గరలో ఉన్నట్టు కొన్ని. సో ఈ విధంగా మనం ఒకటి కాపీ చేసుకొని మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రంగారెడ్డి అని టైప్ చేయొచ్చు. ఇది చూపిస్తుంది మనకు రంగారెడ్డి డిస్టిక్. సో ఇట్లా మనం టార్గెట్ ఏరియాస్ ని చేసుకోవచ్చు. సో నేనైతే తెలంగాణ స్టేట్ ఇచ్చాను, హైదరాబాద్ ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను, ఎంత రేడియేషన్ లో తిరగాలన్నది కూడా ఇచ్చాను. 50 కిలోమీటర్లు ఉంది. ఓన్లీ తెలంగాణ ఇచ్చినప్పుడు 50 ఇస్తుంది. కొన్ని డిస్టిక్లు ఎంచుకున్నప్పుడు 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ పరిధి కూడా ఉంటాయి కొన్ని డిస్టిక్లు. అది కూడా దాంట్లో చూపిస్తుంది. మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పక్కన చూపిస్తుంది 80 కిలోమీటర్స్ రేషియో ఉంది ఈ డిస్టిక్ అంటే 80 కిలోమీటర్స్ మాక్సిమం ఎంత చూపిస్తే అంత. మనం ఇందాక 25 ఆటోమేటిక్ ఉంది, నేను మాన్యువల్ గా 50 పెట్టాను. మనం వచ్చేసి హైదరాబాద్ మొత్తం 50 కిలోమీటర్స్ మొత్తం రొటేట్ అవుతుంది. సో ఇక్కడ సో మోర్ కంట్రోల్స్, ఇక్కడ సో మోర్ కంట్రోల్ దగ్గర మనం క్లిక్ చేస్తాం. ఏమున్నాయి చూద్దాం ఇక్కడ. సో కొందరు పేజీ ఓపెన్ చేసినప్పుడు హైడ్ కంట్రోల్స్ అన్న ఉంటుంది, లేదా సో మోర్ కంట్రోల్స్ అన్న ఉంటుంది. సో హైడ్ అని ఉన్నా కూడా హైడ్ అని అయితే ఆటోమేటిక్గా మనకు ఏ ఏజ్ వాళ్ళ నుంచి మనం టార్గెట్ చేయాలి. లాంగ్వేజ్లో ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఆల్ లాంగ్వేజ్ అని పెట్టుకోండి. మన హైదరాబాద్లో అన్ని లాంగ్వేజ్లు మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉంటారు. దాని దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్ని లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి పెట్టి వదిలేసేయండి. ఇక్కడ వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళని ఇక్కడ టార్గెట్ చేయాలి. ఏ బిజినెస్కి అయినా సరే 20 అబోవ్నే పెట్టుకోండి. 18 ఏం అవసరం లేదు. 18 నుంచి వాళ్ళు ఉన్నా సరే మనకి 22 అబోవ్నే ఉండాలి. 22 అబోవ్నే అందరూ మ్యాక్సిమం ఏదో ఒక ప్రొఫెషన్లోకి అడుగు పెట్టింటారు. సో అప్పుడప్పుడు చదువులు అయిపోయినా సరే జాబ్ వేటలో ఉంటారు, లేదా చదువు వదిలేసి అన్నట్టు ఏదో ఒక వృత్తిలో స్థిరపడిపోయి ఉంటారు. సో ఆర్ట్ నుంచి మనం టార్గెట్ చేసుకోవాలి. 22 నుంచి ఆటోమేటిక్గా మనకి 65 వరకు ఇదే ఉంటుంది. 65 కూడా మనకు వద్దనుకుంటే మార్చుకోవచ్చు. ఆప్షన్ చూపిస్తాం, మనం ఫిలప్ చేసిన తర్వాత ఆప్షన్ చూపిస్తుంది. లాంగ్వేజ్ అలాగే పెట్టుకుంటాం, అందరూ ఉంటారు. సో కస్టమ్స్ ఆడియన్స్ కూడా మనం క్రియేట్ న్యూ ఇవి తీసుకోవడం అవసరం లేదు. ఆటోమేటిక్గా అది చూపించడం లేదు, మనం సెర్చ్ చేస్తే చూపించడం లేదు ఏది. సో దాన్ని వదిలేయండి, దానికి ఏం ఇబ్బంది లేదు. మనకి కస్టమర్ ఆడియన్స్ నన్ను అని ఉంది. సో కస్టమర్ అనే అవసరం లేదు. సేవ్ ఆడియన్స్ ఆటోమేటిక్గా మనకి మనం ఏవైతే ఈ పేజీలో మొత్తం అంతా కలెక్ట్ చేసినామో అదంతా సేవ్ ఆడియన్స్ ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. ఇక్కడ పాలసీ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఇండియా అని ఉంది. ఇది ఆటోమేటిక్గా గ్రీన్ మార్క్ వచ్చింది కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయదు. మనం ఇచ్చిన డీటెయిల్స్, మనం పెట్టిన టార్గెట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ప్లేస్మెంట్స్ అడ్వాంటేజ్ ప్లస్ అని ఉంది, ప్లేస్మెంట్స్ కూడా ఏం డిస్టర్బ్ చేయదు. సో ఇక్కడ సేవ్ ఆడియన్స్ దగ్గర వచ్చి ఇక్కడ ఏజ్ మనం ఎంతవరకు ఇచ్చినామని ఒక చెక్ చేసుకోవచ్చు. ఇక 65 ఆటోమేటిక్గా ఉంటుంది. సో దీన్ని మార్చుకోవాలి. 65 కావాలి, నేను 55 వరకే సెలెక్ట్ చేసుకుంటా అన్నప్పుడు మనకు ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఏజ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ 65 ఉండాలి. మనం
22 పెట్టాము, ఇక్కడ 65 ఆటోమేటిక్గా ఉంది. సో ఇక్కడ మనం 55 అరేంజ్ చేసుకుంటాను. స్టార్టింగ్లో 25 చూపిస్తే నేను 55 అరేంజ్. మనం చేసే బిజినెస్ బట్టి చేసుకోవచ్చు, 60 వరకు పెట్టుకోవచ్చు, లేదా 60 తర్వాత రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు, రియల్ ఎస్టేట్ సంబంధించి. ఆ తర్వాత పెన్షనరీ అమౌంట్ రావచ్చు, బిగ్గెస్ట్ అమౌంట్ ఏదైనా ఉంటే ఏదో ఒకటి ఫ్లాట్ కొనాలనుకుంటారు కాబట్టి వాళ్ళని 65 వరకు టార్గెట్ చేయొచ్చు. మాక్సిమం 65 వీడు కూడా ఆప్షన్ ఇస్తాడు. మనం 55 వరకే పెట్టుకుందాం. ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే 55 వరకు 100% ఉంటారు. ఆ తర్వాత ఆప్షనల్గా మారిపోతూ ఉంటారు. సో నేను 55 పెట్టాను, 22 నుంచి 55 పెట్టాను. ఇది 25 పెట్టుకున్నా పర్లేదు, రియల్ ఎస్టేట్ వాళ్ళంటే 25 అబోవ్ పెట్టుకున్నా హ్యాపీ. సో జెండర్స్ ఆల్ పెట్టండి, ఫీమేల్ ఆర్ జెంట్స్ ఏదైనా సెలెక్ట్ మాత్రం చేయొద్దు, ఆల్ పెట్టేసి. ఇక్కడ మనం డీటెయిల్ టార్గెటింగ్ ఇక్కడ మనం చేయాలి. ఈ డీటెయిల్ టార్గెటింగ్లోనే మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, మన బిజినెస్ ఏంటి, మనం ఎందుకోసం చేస్తున్నాం అని ఇక్కడ కావాలి. సో డీటెయిల్ టార్గెట్ ఎవరు కావాలి ఇక్కడ చూపిస్తుంది మనకు అప్పుడే. జాబ్ టైటిల్ ఉన్న వాళ్ళు 1,14,000 మంది ఉన్నారు. జాబ్ టైటిల్ ఉండే వాళ్ళు ఈ సైజులో సెలెక్ట్ ఇక్కడ చూపిస్తుంది ఎంత సైజు ఉన్నారు, ఎంతమంది ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. మనం పైన టార్గెట్ ఇచ్చినాం కదా, తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ అని. సో 2 స్టేట్లు కలిపి ఎంతమంది ఉన్నారు, బిజినెస్ ఓనర్స్, ఇంజనీర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఫ్రీలాన్సర్స్ ఎంతమంది ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్, సేల్స్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఇలా జాబ్ టైటిల్. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ టైటిల్. ఇక్కడ ఉండే వాళ్ళ జాబ్ టైటిలా, బిహేవియర్సా, లేదా ఇంట్రెస్టెడా, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్లో ఉంటుంది. సో మనము జాబ్ టైటిల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాబట్టి జాబ్ టైటిల్లోకి వెళ్ళాలి. ఎల్ఐసి పెట్టుకుంటే జాబ్ టైటిల్ ప్లస్ ఇంట్రెస్టెడ్ ప్లస్ బిహేవియర్, ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తాం. ఇంకోటి డెమోగ్రాఫిక్స్ ఉంటారు. సో ఈ మూడిట్లో ఉన్నవాడు డెమోగ్రాఫిక్లో ఆటోమేటిక్గా ఉంటాడు. సో మనం ప్రత్యేకంగా డెమోగ్రాఫర్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి టచ్ అయినా డెమోగ్రాఫర్ టచ్ అయినట్లే మనకి. సో డెమోగ్రాఫర్ని మనం ఏం చేయాల్సి ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ వచ్చేసి జాబ్ టైటిల్ అని ఉంది ఇక్కడ. సో నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నా జాబ్ టైటిల్ వాడిని. సో నాకు ఇవి ఏం తెలియవు, ఇవి చూపించినట్టుగా మిగతావి ఏమైనా ఉన్నాయా అంటే ఉంటాయి. మిగతావి కూడా మన చాట్ జీపీటీలో హెల్ప్ తీసుకొని షేర్ చేసుకుంటాం. కంటిన్యూ. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన వాళ్ళు బిజినెస్ ఓనర్స్ అండ్ సిఇఓస్, సో ఇంత ఓనర్స్ ఎంతమంది, జాబ్ టైటిల్ ఎంతమంది ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ బిజినెసెస్, ఓనరు, మేనేజర్, సిఇఓ స్టేజ్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫౌండర్స్ అండ్ డైరెక్టర్ సిఇఓస్ ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ ఇక్కడ కొన్ని చూపిస్తున్నాయి, ఆల్రెడీ మేము చేసినాం కాబట్టి కొత్తగా చేసే వాళ్ళకైనా చూపిస్తాయి. సో ఇవన్నీ కాదు, మేము ఇంకా ఏం చేయాలి, జాబ్ టైటిల్ ఉన్నాయి. ఇంకోటి మనం చాట్ జీపీటీలోకి వస్తాం. సో ఇక్కడ అడుగుతాం మనం చాట్ జీపీటీని, రియల్ ఎస్టేట్ విల్లాస్ సేల్ యాడ్ రన్ కోసం టార్గెట్ ఆడియన్స్ లిస్ట్ అంటాం. మనం ఎవరికి ఇవ్వచ్చు ఈ లిస్టు. సో ఇక్కడ మనకి చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుంటాం. ఇక్కడ చాట్ జీపీటీ హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం చిన్న పొరపాటు కూడా చేయకుండా ఉండడం కోసం. మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమున్నా ఏదో ఏమరపాట్లో ఉండి కొన్ని వేరు కూడా ఆప్షన్లు ఇవ్వచ్చు. ఆ ఆప్షన్లు ఇవ్వకుండా ఉండడం కోసమే చాట్ జీపీటీ హెల్ప్. సో ఇక్కడ ఉంది, ఇక్కడ బిహేవియర్ సిగ్నల్స్ నేను ఇందాక చెప్పా. అలాగే ఫైనాన్స్ టార్గెట్స్ ఎవరైనా చేయాలి, ఇక్కడ ఇవి ఉన్నాయో లేవో చెక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ హై ఇంట్రెస్టెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు, లగ్జరీస్, గేటెడ్ కమ్యూనిటీ, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు,
ఈ ఇది ప్రతి ఒక్కటి ఇలా కాపీ చేసుకుంటాం. మనం వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేస్తాం. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే అక్కడ దానికి సంబంధించి ఉన్నారా లేదా. సో ఇక్కడ ఫేస్బుక్ యాసెస్, మొబైల్ యాసెస్ లో ఉండే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. లగ్జరీగా రియల్ ఎస్టేట్. ఈ ఫైండింగ్ లో ఇక్కడ బిహేవియర్స్ అని ఉంది, డెమోగ్రాఫిక్స్ అని ఉంది. డెమోగ్రాఫిక్ వాళ్ళు బిహేవియర్స్ లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. డెమోగ్రాఫిక్ వాళ్ళని సపరేట్ గా మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. చేసినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో ఒక్కో సెక్టార్ కి ఒక్కో మూడు పాయింట్లు తీసుకుంటాం. ఈ లగ్జరీ రియల్ ఎస్టేట్ నేను ఫేస్బుక్ యాసెస్ బిహేవియర్ ఉండేవని తీసుకుంటున్నా, ఒకటి టార్గెట్ చేస్తున్నా. తర్వాత కూడా మళ్ళీ అట్లే కాపీ చేస్తే దీనికి రిలవెన్స్ గా కింద చూపిస్తుంది. అదే బిహేవియర్ టార్గెట్. జాబ్ టైటిల్ తీసాం మనం ఇందాక, అదే బిహేవియర్ లోనే మళ్ళీ ఇక్కడ కొంచెం మంది ఎవరున్నారు బిహేవియర్స్, ఇక్కడ ఉంది బిహేవియర్స్ ఇక్కడ. సో ఇట్లా టార్గెట్ చేస్తాం కొంతమందిని. బిహేవియర్స్ ఇది పర్టికులర్ గా చూడాలంటే చూడాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఆప్షన్ పైన ఇస్తావు, నీకు ఎవరెవరు కావాలి. ఐటీ జాబ్స్, ఐటీ సెక్టర్ అని కొడతారు. సిటీ ఓవర్ ఐటీ సెక్టర్ లో ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ చూపిస్తాం మనకి ఐటీ సెక్టర్ లో డిసిజన్ మేకర్స్ ఉన్నారు, ఐటీ అండ్ టెక్నికల్ సర్వీసెస్, డెమోగ్రాఫిక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో లైవ్ ఇటలీ ఫార్మ్డ్ ఎక్స్పర్ట్స్, ఇటలీ వాళ్ళు మనకి అవసరం లేదు. కానీ ఇక్కడ ఫాండ్ విత్ బర్త్డే సినిమా. సో ఇక్కడ డెమోగ్రాఫిక్స్ ఎవరున్నారు, ఈ ప్రొఫెషన్ కి సెక్టర్ పెట్టుకుని ఎవరున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తుంది. సో మనము ముఖ్యంగా చూపించాల్సింది బిహేవియర్ అనే వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి, జాబ్ టైటిల్ అనే వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి. ఇంకోటి ఇంట్రెస్ట్ అనే వాళ్ళు ఉంటారు. ఇంట్రెస్ట్ అనే వాళ్ళు థర్డ్ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది వాడిని తీసుకోవాలని, కానీ బడ్జెట్ ఇట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి వానికి ఎప్పుడో ఇంట్రెస్ట్ సెర్చ్ చేస్తా ఉంటాడు. ఈ రోజు కాబట్టి 6 నెలలు తీసుకుంటాడు. కాబట్టి వాడు సెర్చ్ చేస్తా ఉంటాడు. ఇంట్రెస్ట్ అనేవాడు మనకు థర్డ్ ఆప్షనే. మనకు బిహేవియర్, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ప్లస్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, వీళ్ళే మన టార్గెటెడ్. వీళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్లీ మనకు వస్తారు, ఒకవేళ నచ్చితే మాట్లాడుకుంటారు, అక్కడ నుంచి అడ్వాన్స్ కట్టారు, రియలైజ్ అయిపోతారు. కానీ ఇంట్రెస్ట్ అనేవాడు అలా ఉండడు. చూద్దాం రేపు చూద్దాం, ఇంకా బెస్ట్ దొరుకుతుంది ఏమో చూద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంట్రెస్ట్ అనే వాళ్ళని కొంచెం సెకండ్ లేదా థర్డ్ ఆప్షన్ లోనే పెట్టుకోవాలి. సో ఇంకోటి ఇట్లా ప్రతి కమ్యూనిటీకి ఇద్దరు లేదా ముగ్గురు టార్గెట్స్ ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత ఫైనాన్స్ వాళ్ళు, లోన్స్ మనకి ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళని కూడా ఎతకచ్చు. లోన్ ఇచ్చేవాడు కూడా వస్తాడు, ఫ్లాట్స్ తీసుకునేకి. వాడు ఎందుకు రాడు, వస్తాడు. సో బిహేవియర్, ప్రొఫెషన్ అండ్ బిహేవియర్. ఇక్కడ ఎవరు ఉండరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్, సీనియర్ మేనేజర్స్, ఎంగేజ్డ్ షాపర్స్, పెద్ద పెద్ద షాపులు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నేను వీళ్ళని సెర్చ్ చేస్తాను. సో ఇందాక మనం సెక్టర్ కూడా, ఈ సెక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెక్టర్ లో జాబ్ టైటిల్ ఉన్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారు, బిహేవియర్స్ కొద్దిగా తక్కువే ఉంటారు. సో ఇక్కడ డెమోగ్రాఫిక్స్ కూడా ఆటోమేటిక్ గా ఉంటారు. మనం వీళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ టార్గెట్ చేస్తాం, సీనియర్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఇట్లా ఒక 3-4 ఆప్షన్లు మనకు నచ్చినది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక సైజ్ అనేది, సైజుని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 3-4 సెలెక్ట్ చేసుకుంటాం, ఆ డిపార్ట్మెంట్ వైజ్ గా ఉండేవాళ్ళని. సో నేను ఇక్కడ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నా. ఆ తర్వాత కూడా వేరే బిహేవియర్స్ వాళ్ళు కూడా ఇంకా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాం మళ్ళీ సిఇఓస్ ఎవరు ఉన్నారు ఏంటి, ఇక్కడ చూపిస్తుంది. డైరెక్టర్ బిజినెస్ చేస్తున్నా. సో మళ్ళీ కూడా మనం సెర్చ్ చేస్తాం. ఇంకా ఇద్దరు కావాలనుకో మళ్ళీ నేను సెర్చ్ చేస్తాను. సో ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఉంటారు, యాప్ ఇంప్రూవ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ మనం టార్గెట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉండాలి, ఇక్కడ ఇంట్రెస్ట్ పెడదాం. వచ్చిందా పడతా, సెకండ్ ఆప్షన్ అయితే థర్డ్ ఆప్షన్. ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర లీడ్గా రావాలి ఫస్ట్. దాన్ని మనం ఒప్పించగలగాలి. ఒప్పించి మనం క్లోజ్ చేసుకుంటే మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు టార్గెట్ ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఏమైతే పెట్టామో అవన్నీ ఇక సేవ్ ఆడియన్స్ లోకి ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటాయి. దీన్ని మనం క్లిక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా సేవ్ అవుతా ఉంటాం. సో మళ్ళీ నెక్స్ట్ టైం సేమ్ రియల్ ఎస్టేట్, సేమ్ ఎల్ఐసి, సేమ్ స్కీము మనం పెడుతున్నప్పుడు సేవ్ ఆడియన్స్ అని నాకు ఇందాక చూపించింది కదా, అను అని ప్లస్ విఎస్పి రెడ్డి అని ఇట్లా చూపించింది కదా.
దాని ఇట్లా టార్గెట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా దాంట్లో డైరెక్ట్ ఆప్షన్ ఎంచుకుంటే మనం ఏమైతే వీళ్ళంతా టార్గెట్ చేసినామో ఆ టార్గెట్ చేసే వాళ్ళంతా ఆప్షన్ కింద వస్తారు, ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. అవి నెంబర్ ఆఫ్ యాడ్ చేసినప్పుడు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ చేస్తున్నప్పుడు మినిమం 10-15 యాడ్స్ రన్ చేసే వరకైనా ప్రాక్టీస్ చేయండి. మనకు ఒక ఐడియా వస్తుంది. ఏ ఏ యాడ్ రన్ చేస్తా అంటే ఎవరిని టార్గెట్ చేయాలని చెప్పేసి మోర్ దాన్ మనం మాన్యువల్గా టైప్ చేసి సెర్చ్ చేస్తేనే మనకు తెలిసిపోతుంది ఎవరున్నారు, ఎవరిని టార్గెట్ చేయగలము మనం అని చెప్పి క్లారిటీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ పాలసీ అండ్ రెగ్యులారిటీ మనకి అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫేస్బుక్ తీసుకుంటుంది. నేను ఇక్కడ కొన్ని మాత్రమే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలా ఒక 20 టైప్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి మన టార్గెట్ని. అప్పుడే మనకి ఎక్కువ మందికి ఫిల్టర్ చేస్తూ ఆ సర్టన్ ఉండే వాళ్ళ ఏజ్ వాళ్ళకి, ఆ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది అది. సో ఇవేమి డిస్టర్బ్ చేయదండి. ఇది ఖాళీ బాక్స్. మీరు డౌట్ రావచ్చు, ఖాళీ బాక్స్ ఉంది టిక్ పెట్టాలా? టిక్ పెట్టద్దు. ఆల్రెడీ పైన టిక్ మార్క్ ఉంది, అసలు పెట్టద్దు. ఇక్కడ టిక్ మార్క్ ఉంది, అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ అని ఉందంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింటాయి. దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి. ఒకవేళ డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, నేరో రూట్స్ ఏర్పడతాయి. అంటే తక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇస్తున్న ఆప్షన్లు మనకు కరెక్ట్గా ఇవ్వకపోతే అవి నేరోగా మారిపోతాయి. అంటే చాలా తక్కువగా ఉండిపోతాయి, కొన్ని క్లోజ్ అయిపోతాయి, అంటే మనకి క్లోజ్లోకి వెళ్ళిపోతాయి. సో ఇవి డిస్టర్బ్ చేయొద్దండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా యాడ్ నేమ్ ఉంది. ఫస్ట్ ఏమి ఇచ్చామో అదే ఇస్తాం. సో మనకి ఈ మూడు ఇలా ఓపెన్ అయ్యి మనం మూడో పేజీలో ఇక్కడ మనము ఇన్స్టెంట్ ఫామ్స్ ఫిల్అప్ చేసుకుంటూ తర్వాత స్టెప్కి వెళ్తాం. పబ్లిష్ అనే ఆప్షన్కి మనం ఇంకా 4 స్టెప్స్ దూరంలో ఉండిపోయినాం. మనం ఏంటంటే ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్స్ అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసి వచ్చాం, దాన్ని ఫిల్అప్ చేయాలి. మనం ఐడెంటిటీ ఇక్కడ పేజీ సెలెక్ట్ అయింది, యాడ్ సెటప్ ఇక్కడ వస్తుంది. సో ఇది క్రియేట్ ఫామ్. మనం ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్ తీసుకున్నాం కదా, క్రియేట్ ఫామ్ అనేది ఇక్కడ ఏం చేయాలి. సో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం క్రియేట్ ఫామ్ను చేసుకుంటాం. సో ఈ క్రియేట్ ఫామ్ అనేది తెలుసుకునే ముందు, ఈరోజు మన టైం అయిపోయింది కాబట్టి దీనికంటే ముందు ఒక చిన్న ఆప్షన్ ఉంది, దాని ఈ క్రియేట్ ఫామ్ అన్నది రేపు క్లారిటీగా తెలుసుకుందాం. దీనికంటే ముందు ఇక్కడ డెస్టినేషన్ అన్ని ఆటోమేటిక్గా ఉంటాయి. ఈ గ్రీన్ టిక్ పడిన దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ యాడ్ సెట్ క్రియేట్ యాడ్ అనేది దీన్ని ఏం డిస్టర్బ్ చేయదు. యాడ్ సెట్ క్రియేట్ అయిపోయింది. అది సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది, దీన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దు. క్రౌజల్ అన్నది ఏంటి అంటే ఒకే యాడ్లో 5-6 డిజైన్లు సెలెక్ట్ చేసినప్పుడు దానికి ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం ఒకటే రన్ చేస్తాం, ఒకటే ఇమేజ్ పెట్టుకుంటాం. సో దాన్ని డిస్టర్బ్ చేయదండి, ఆటోమేటిక్గా అది రికమెండెడ్ సింబల్. ఐడెంటిటీ ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయం. పార్ట్నర్షిప్ యాడ్ మన పార్ట్నర్షిప్ కాదు, మనం ఓన్గా రన్ చేస్తున్నాం కాబట్టి అది ఎల్లప్పుడూ ఆఫ్లోనే ఉండాలి. ఒకవేళ పార్ట్నర్షిప్ పెట్టినా సరే ఆఫ్లోనే పెట్టండి, ఇబ్బంది లేదు. నాకు బయట పార్ట్నర్ ఉన్నాడు కదా నేను పార్ట్నర్షిప్ చేస్తానని ఆన్ చేయొద్దు. సో ఇవి ఆల్రెడీ మనం రన్ చేసినవి చూపించేది, ఎప్పుడెప్పుడు చేసాము దానికి టార్గెట్ ఇలా సేవ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ కూడా మనం టార్గెట్ ఆడేసి ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు. ఇక్కడ
సేవ్ చేసి ఉంటాయి కాబట్టి ఇక్కడ. సో ఇవి స్టెప్ బై స్టెప్ ఇవి కూడా లాస్ట్ పాయింట్లో కూడా తెలుసుకుంటాం. కిందివి ఏమి డిస్టర్బ్ చేయం. మనం ఏమైతే ఇప్పుడు ఇన్స్టెంట్ ఫార్మ్స్ ఫిల్అప్ చేసుకుంటూ వస్తామో ఆటోమేటిక్గా ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఈ కిందివి ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఇవేం డిస్టర్బ్ చేయము అసలు. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అని సెర్చ్ చేస్తాం. పబ్లిష్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి యాడ్ రన్నింగ్ లేకి వస్తుంది. యాడ్ రన్నింగ్ చేసేటప్పుడు పబ్లిష్ అయిపోయిన తర్వాత బడ్జెట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బడ్జెట్ మినిమం 100 రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ అయ్యేంత వరకు 100 to 150 రూపీ మాత్రం పెట్టుకొని ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత కాల్చింటే ఒక 2-3 యాడ్స్ చేసిన తర్వాత రీచబుల్గా వెళ్దాం. 300-500 కూడా పెట్టుకుందాం. మనం ఏం పబ్లిష్ చేయాలనుకున్నాం, మనం ఏం వర్క్ చేయాలో దానికి సంబంధించి. సార్ లొకేషన్ అవుట్ ఆఫ్ ఇండియా పెట్టుకోవచ్చా సార్? అవుట్ ఆఫ్ ఇండియా పెట్టుకోవడానికి లేదు. నువ్వు పెట్టుకోవాలి అనుకుంటే పర్మిషన్ ఫేస్బుక్ వాడు ఇవ్వాలి, ఆ కంట్రీ ఇవ్వాలి. మీరు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటావో ఆ కంట్రీ కూడా మనకి ఒక ఫామ్ ఇస్తుందండి యాడ్స్ రన్ చేసుకోవడం కోసం. మెటా నుంచి రద్దు చేసుకోవచ్చు, లేదా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవచ్చు. మన ఐడి కార్డు అప్డేట్ చేయాలి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన ఐడి కార్డు ఉంది. ఆస్ట్రేలియా ఉండే వాళ్ళకు మన ఇక్కడ ఉండే వాళ్ళే ఉంటారు, అక్కడ వీసా కార్డు సంథింగ్ ఏదో ఉంటుంది. అవును. సో దాన్ని అప్లోడ్ చేసుకొని అక్కడ అమెరికాలోనో లేదా ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో అక్కడ ఉన్న ఐడి కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ యాడ్స్ రన్ చేయవచ్చు అనుకుంటున్నాం కదా. అవును సార్. ఇప్పుడు ఇప్పుడు మన యాడ్ యుఎస్ లో కనపడాలి, ఆస్ట్రేలియాలో కనపడాలి అని అనుకుంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ మనం అప్డేట్ చేయాల్సిందే. ఓకే. ఇప్పుడు మన దగ్గర లేదు కదా, అంటే మనం అవుట్ ఆఫ్ ఇండియా రన్ చేయలేమా? చేయలేము, ఎటు పొరపాటును కూడా చేయలేము. ఓకే. సో అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఫస్ట్ బిజినెస్ సూట్ అనే ఆప్షన్ లో మనం సెకండ్ ఆప్షన్ వచ్చినప్పుడు సింగపూర్ అనే ఆప్షన్ వచ్చింది మనకి. సింగపూర్ కాదు, మేము ఇండియాను అని మన ప్రూఫ్ అది ఐడెంటిఫై చేసాము. త్రూ అవుట్ ఇండియా మాత్రమే చేయగలం మనం. ఓకే. సో అక్కడ మనం అక్కడ చేసుకోవాలంటే ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, మెటా పర్మిషన్ తీసుకోవాలి తప్పనిసరి. ఇప్పుడు ఇప్పుడు మనం అక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేస్తున్నారు కదా, అక్కడ యూఎస్ సెలెక్ట్ చేయడానికి ఉండదు అసలు? ఉంటుంది సార్, మన దగ్గర మనం చేస్తాం. ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయకపోతే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుట్ లోకి వెళ్ళిపోతుంది అది. ఓకే. ఓకే. రైట్. దాంతో ఆ ఆప్షన్ పెట్టాడు. మన ప్రూఫ్ సబ్మిట్ చేసుకోవాలి, బిజినెస్ సూట్ లోనే సెలెక్ట్ చేసుకొని మన ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ సబ్మిట్ చేసి వస్తాం మనం అన్ని. ఓకే. ఓకే. ఆ తర్వాత ఇక్కడ రైట్. ఓకే సార్. ఈ రోజు క్లాస్ అయిన వరకు రేపు ఫామ్ ఫిల్అప్ అనేది క్లారిటీగా తెలుసుకుందాం. ఇది దీంట్లో డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు ఏమైనా అడగచ్చు, లేదా రేపు క్లాస్ అయిపోయిన తర్వాతైనా రేపు క్లాస్ ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే మనం తీసుకున్న క్లాసుల్లో ఇదే ఇంపార్టెంట్, ఇదే మనం 2 days చెప్తున్నాం. ఇదే ఫైనల్ సిలబస్. ఈ రోజు రేపు చెప్పేదే ఫైనల్ సిలబస్. ఇంకో మళ్ళీ ఒక 2 days ప్రాక్టీస్ కోసమే కేటాయిస్తాం. సార్ ఇది క్లాస్ వీడియో రికార్డింగ్ పంపిస్తారా సార్ ఇది? 100% పంపుతా బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. నేను వీడియో రికార్డింగ్ అన్నది 100% పంపుతా. 1-2 మార్లు చెక్ చేసుకొని మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు కొంచెం రెగ్యులర్గా చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. 2 చోట్ల మాత్రమే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ యాడ్ సెటప్ బడ్జెట్ పెట్టే చోట, ఇంకోటి మనం సెలెక్ట్ చేసుకునే చోట. ఆ టార్గెట్ ఆడియన్స్ అనేది ఒక్కోసారి మన పేజీలో చూపిది అది. సో సజెషన్ కొందరికి చూపిస్తే హైడ్ సజెషన్స్ అని కొందరికి చూపిస్తాను. అక్కడ 2-3 టైమ్స్ పేజీ స్క్రోల్ చేస్తే తప్ప కనపడకపోవచ్చు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగస్తా, లేదంటే రేపైనా ఇక ఒక 5 minutes ఎగ్జాంపుల్గా చెప్పేసుకొని తర్వాత మనం ఫామ్ ఫిల్అప్ అనేది క్లియర్ కట్గా ChatGPT ఉపయోగిస్తే ఎలా చేసుకోవాలో చెప్తా. నా అంతకు నేనైతే డైరెక్ట్గా టైప్ చేసుకొని చూపించుకుంటూ వెళ్ళిపోతాను. సో మీకెందుకు అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా ఇలాగ నేర్చుకున్నవాడిని. సో మేము నేర్చుకున్నదే ఇక్కడ చెప్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు పడ్డాం, దాంట్లో ఎక్కడ క్లారిఫై అయినాం అన్నది ChatGPT ఇంకా మేము 4 years బ్యాక్ ChatGPT హెల్ప్ అంత లేవు. సో అప్పుడు మాన్యువల్గా టైప్ చేసుకొని నోట్స్ రాసుకుంటాను, మాకు చెప్పిన వాళ్ళ నుంచి రాసుకుంటాను. సో ఇప్పుడు ఈజీ అయిపోయింది, రాసుకొని అవసరం లేదు. ChatGPTని జస్ట్ మనం కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే చాలు. సో ఎవరికన్నా కానీ ChatGPT లేదు అంటే కనుక
వాళ్ళు చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి. ₹2 కడితే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. జియో నెట్వర్క్ జియో సిమ్ వాడుతున్న వాళ్ళకైతే వస్తుంది. మళ్ళీ ఎయిర్టెల్ వాళ్ళకి వస్తుందో లేదో తెలియదు నాకు. నాకైతే నోటిఫికేషన్ వచ్చింది 1 week బ్యాక్. ₹2 కట్టి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మోర్ దాన్ సర్చింగ్, మోర్ దాన్ దాని మీద వర్క్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సార్ ₹100 బడ్జెట్ పెడితే ఒకే రోజులో అయిపోతుందా, లేకుంటే లీడ్స్ బట్టి అయిపోతుందా అమౌంట్? ఒక రోజులో అయిపోతుంది సార్. మనం బడ్జెట్ పెట్టాం కదా, ఫేస్బుక్ సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటుంది. మిగిలిన అమౌంట్ ఉంటుంది కొంచెం, ఒక 10%, 20% అన్నది ఉంటుంది. లీడ్ ఏం ఖర్చు కానప్పుడు ఫేస్బుక్ సర్వీస్ ఛార్జెస్ ఖచ్చితంగా తీసేసుకుంటుంది. ₹100 మాక్సిమం అయిపోతుంది. మనం మిగులుతుందని చెప్పకూడదు, అయిపోతుందనే చెప్పాలి. ఓకే. ఒక ఉండే ఒక ₹10 నుంచి ₹20 మధ్య మిగలచ్చు అంతే. కానీ ఆ బడ్జెట్ పెట్టినామంటే ఎవరెవరు క్లిక్ చేస్తారు ఇక. మనం బడ్జెట్ ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ పెట్టినామనుకోండి, ₹100 to ₹100 సరిపోతుంది. మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లో తిప్పుతాం అనుకోండి, బడ్జెట్ పెట్టుకుంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, ఎక్కువ మందికి మనం కన్వర్ట్ అయ్యేలా చేసే అవకాశం ఉంటుంది. మినిమం అయితే ₹50 ఉండాలి దాంట్లో బ్యాలెన్స్. మినిమం ₹50 ఉంటే మనకి పేజీ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం చెక్ చేసుకోలేదు అనుకోండి, జీరోతో మన యాడ్ రన్ అవుతా అంటే 24 hours మనం చెక్ చేసుకోకపోతే అది హోల్డేకి వెళ్ళిపోతుంది. అది ఆ హోల్డింగ్ అనేది 1 dayకి రిమూవ్ అవ్వచ్చు, 3 days రిమూవ్ అవ్వచ్చు, లేదా 1 month టైం కూడా పట్టవచ్చు. మాక్సిమం 1 month టైంలో రిమూవ్ అయిపోతుంది. సో మనం మళ్ళీ కొత్త పేజీ క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని బదులు ₹50 కూడా ఆఫ్ చేసుకుంటే మీరు ఓకే. ₹10 వచ్చినా పర్లేదు, జీరో బ్యాలెన్స్ తో మాత్రం పొరపాటున కూడా రన్ చేయొద్దండి. సార్ హైదరాబాద్ లో పర్టికులర్ గా ఒక ఏరియా అనుకుంటే ఆ ఏరియా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు సార్, 100%. మన వచ్చేసి హైటెక్ సిటీ, కూకట్పల్లి, నాంపల్లి, కొంపర్తి, ఇట్లా బాలానగర్, ఇక్కడ ఏరియా ఉన్నాయి కదా, సనత్ నగర్, ఇట్లా రిచెస్ట్ ఏరియాలు కూడా తీసుకోవచ్చు. కొండాపూర్, పంజాగుట్ట. అక్కడ మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసినప్పుడు దాదాపు 50 kilometers రేడియస్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నప్పుడు మాక్సిమం 5 to 10 kilometers అని ఆప్షన్ చూపిస్తుంది ఆటోమేటిక్ గా. సో 5 to 10 kilometers అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం అక్కడ 10 kilometers మాక్సిమం ఇచ్చేస్తాం. మనం అట్లా టార్గెట్ ఓన్లీ హైదరాబాద్ సెర్చ్ చేసినప్పుడు ఏ ఏరియాలో తిరగాలి అనేది హైదరాబాద్ వచ్చేసి చుట్టూ 100 kilometers ఉంటుంది. సో నాది హైటెక్ సిటీ తిరగాలి, కొండాపురం మాత్రమే తిరగాలి, సనత్ నగరే తిరగాలి, మిగిలిన ఏరియాలో నాకు వద్దనుకుంటాను. సో ఆ ఏరియానే నాకు కావాల్సినటువంటి బిజినెస్ పార్ట్నర్స్, టార్గెటర్స్ అక్కడే ఉన్నారు. సో నన్ను అవే సెలెక్ట్ చేసుకుంటాను. మిగిలిన ఏరియాలో మన యాడ్ చూపిదు. ఆ సరౌండింగ్ మనం 10 kilometers అని రేడియేషన్ ఏదైతే ఇచ్చామో ఆ 10 kilometers లోనే అవుతుంది, మిగిలిన బయటికి వెళ్ళదు. ఇంకా ఖచ్చితంగా మన ఏరియా టార్గెట్ చేసుకోవచ్చు, టార్గెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఎక్కువ మంది మనం ఐటీ ప్రొఫెషన్స్ ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాడు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూరు, మన ఈ ఏరియాలో ఎక్కువ మందికి టార్గెట్ చేసుకుంటారు. ఇందాక నేను వేరే సార్ మనకి పాత బ్యాచ్ లో అడిగాడు, మనకి హైదరాబాద్ లిస్ట్ సెషన్స్ చేసుకోవాలి సార్, నేను మర్చిపోయాను అన్నాడు. అవన్నీ ఇప్పుడు మనం అయితే హైదరాబాద్ స్టేట్ ఇట్లా డిస్టిక్లు ఎలా ఎదిగామో హైదరాబాద్ రిచెస్ట్ ఏరియాస్ అని టైప్ చేస్తాం. మనం రిచెస్ట్ ఏరియాస్ అని క్లిక్ ఇస్తే మనం అక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, ఇది ప్రాంప్ట్ ఏఐ జనరేట్ వీడియో కోసం ఈరోజు ప్రాక్టీస్ చేసేటివి. సో యాడ్ సెట్ బడ్జెట్ ఇక్కడ 300, 500 అని పెట్టుకొని చేస్తే ఈ ఏరియాలో ఎవరిని టార్గెట్ చేయాలి అన్నది ఇక్కడ మనకి చూపిస్తుంది. అతను వచ్చేసి క్రెడిట్ స్కోర్ డెవలప్మెంట్ చేసే వ్యక్తి అడిగాడు. యాక్చువల్గా మనకి నవంబర్లో బ్యాచ్ అతను, మళ్ళీ అతను ఏదో డౌట్ వచ్చి అడిగాడు. సో ఎక్కడి నుంచి ఎవరిని జనరేట్ చేయాలని ఉంటుంది. ఇక్కడ మన ఏరియాలు ఏంటి, ఇక్కడ ఉన్నాయి మనకి. ఈ ఏరియాలో మనం ఎక్కడ టార్గెట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ ఏరియాలో మనం టార్గెట్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. అక్కడ పర్టికులర్ ఏరియాని కూడా టార్గెట్ చేయొచ్చు. మనకి కేవలం ఒక 5-6 ప్లేస్లే కావాలి, 5-6 ప్లేస్లే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే సార్, ఇంకా ఏమైనా ఉన్నాయా?
రేపైతే ఇంకో 15-20 మినిట్స్ ఎక్కువే తీసుకొని రేపు క్లారిఫైగా ఫామ్ ఫిల్అప్ ఎలా ఉంటుంది మొత్తం అంతా చెప్పేసుకుందాం. డౌట్ ఉన్నా కూడా కొంచెం టైం లేట్ అయినా పర్లేదు, రేపు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా దాని మీద ఉండేటివి కూడా మొత్తం. ఓకే సార్, సెషన్ క్లోజ్ చేస్తామా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.